కథ పేరు పొదుపు రహస్యం. పడమటి తీరాన గణేశుడు, గంగాధరుడు అని ఇద్దరు యువకులుండేవారు. వాళ్ళు ఒకే గ్రామంలో ఉండి చిన్నతనం నుంచి కలిసి తిరిగారు. వాళ్ళు యుక్త వయస్కులై తమ బతుకు తెరువు తాము చూసుకోవలసి వచ్చేసరికి వారుండే ప్రాంతం బొత్తిగా కాటక ప్రాంతమైపోయింది. అందుచేత వాళ్ళు తూర్పు తీరానికి వెళ్ళి సంపద సమృద్ధిగా ఉండే చోట జీవనోపాధి కలిగించుకుందామని అనుకున్నారు. మనిషి పొట్టకెంత కావాలి? ఇంత అన్నము, ఎండు చేపలు తింటూ ఎంతకాలమైనా బతకవచ్చు. అలా పొదుపుగా జీవిస్తూ కష్టపడి సంపాదించిన దానిలో నుంచి సాధ్యమైనంత మిగుల్చుకుందామంటే అది పెట్టుబడిగా ఏ వర్తకం చేసుకున్నా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాడు గంగాధరుడు. అలాగే పొదుపుగా జీవించి పైకి వద్దామన్నాడు గణేశుడు. ఇద్దరూ ప్రయాణం చేసి తూర్పు తీర ప్రాంతం చేరుకున్నారు. అది సుక్షేత్రం. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన పైరులు కనిపించి వారి కళ్ళను ఎంతో ఆనందపరిచాయి. స్నేహితులిద్దరూ ఒక నగరం చేరారు. అక్కడ వర్తకం కూడా బాగా సాగుతున్నది. నగరం చేరుతూనే స్నేహితులిద్దరూ చీలిపోయారు. 1-2 పాటు ఎవరి కృషి వారే చేసుకోవటము, ఎవరి అదృష్టాన్ని వారే వెతుక్కోవటము, ఒకరి బరువు ఒకరి మీద వేయకుండా ఉండటము మంచిదని వారికి అనిపించింది. గణేశుడు దొరికిన పని ఏదైనా చేసి రోజు పొడుగునా శ్రమపడి డబ్బు సంపాదించసాగాడు. గంగాధరుడు చెప్పినట్టే అతను వరి అన్నము, ఎండు చేపలు తింటూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. కానీ గణేశుడు ఎంతో కాలం ఇలా చెయ్యలేకపోయాడు. ముఖ్యంగా అతనికి తిండి గురించి అసంతృప్తి ఏర్పడింది. దగ్గర డబ్బు ఉండగా నోరు కట్టేసుకోవడం అతనికి సాధ్యం కాలేదు. అందుచేత ఒకనాడు అతడు కోడిని కొని వండుకొని తిన్నాడు. దాంతో అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. సుఖంగా తినడానికి కాకపోతే ఎంతో శరీరం కష్టం చేసి డబ్బు సంపాదించినందుకు ఫలితం ఏమిటి? అయినా ఒక వంక తాను పొదుపు నియమాన్ని ఉల్లంఘించినందుకు మనసు బాధపడింది. అందుచేత అతను మళ్ళీ కొన్నాళ్ళు అన్నము, ఎండు చేపలు తింటూ గడిపాడు. కానీ అది భోజనం లాగానే లేదు. కోడి రుచి అనుక్షణము జ్ఞాపకం వచ్చేది. చివరకు గణేశుడి జిహ్వచాపల్యమై గెలిచింది. అతను తన దగ్గర ఉన్నదంతా రుచిగా తినడానికే ఖర్చు చేయసాగాడు. తిండి సుఖంతో మిగుల్చుకున్న డబ్బంతా అయిపోవటం అలా ఉంచి అతని పనికి ఒళ్ళు వంగకుండా పోయింది. దీని ఫలితంగా అతను అన్నము, ఎండు చేపలు కొనడానికి కూడా తగినంత సంపాదించుకోలేని స్థితికి వచ్చేశాడు. ఈ లోపల గంగాధరుడు పొదుపు నియమంతో బాగుపడ్డాడు. అతను ప్రతి రాగి దమ్మిడి కూడా ప్రాణంతో సమానంగా ఎంచి తన కష్టార్జితాన్ని కూడబెట్టి చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద వర్తకానికి ఎగబాకి అందులో త్వరగా పైకి వచ్చి కొంత ఆస్తి సంపాదించుకొని ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. తనతో బాటే కట్టుబట్టలతో వచ్చిన గంగాధరుడు తానున్న నగరంలోనే ధనికుడుగా బ్రతుకుతున్న సంగతి గణేశుడికి తెలుసు. అందుచేత తన మిత్రుడి సహాయం పొందుదామన్న ఉద్దేశంతో అతడు గంగాధరుడి ఇంటికి వెళ్ళి తనకు అదృష్టం కలిసి రాలేదని, తనకు పూటకింత అన్నము, ఎండు చేపలు కూడా కరువయ్యాయని మొరపెట్టుకున్నాడు. నీకు అన్నము, ఎండు చేపలు అందేటట్టు నేను చూస్తాను, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడు అని గంగాధరుడు గణేశుడికి తన ఇంటి ఆవరణలో ఒక చిన్న గుడిసె వేయించి ఇచ్చి రోజు బియ్యము, ఎండు చేపలు అతనికి పంపుతూ వచ్చాడు. వాటితో గణేశుడు వంట చేసుకు తింటూ వచ్చాడు. కొద్ది రోజులు గడిచాక గంగాధరుడు గణేశుణ్ణి పిలిచి, రోజూ ఎండు చేపలు తినడం నీకు చవి చచ్చినట్టుగా ఉంటుందేమో, ఒక పని చెయ్యి, నా చింత తోపుల్లోకెల్లా చిన్న చింత మొక్కను నీకు ఇచ్చేస్తాను. దాని ఆకు తెచ్చి చేపల కూరలో వేసి ఉడకబెట్టావంటే రుచిగా ఉంటుంది, ఆ పని చెయ్యి అన్నాడు. గణేశుడు తన మిత్రుడి చింతల తోపుకు వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలలో చిన్నదాని నుంచి ఆకు దూసుకువచ్చి చేపల కూరలో వేశాడు. కూర రుచిగానే ఉన్నది. అయితే కొద్ది రోజుల కల్లా చింత మొక్కన ఒక్క ఆకు కూడా లేకుండా పోయింది. గణేశుడు తన మిత్రుడి వద్దకు వెళ్ళి మరొక చింత చెట్టు నుంచి ఆకు కోయడానికి అనుమతి కోరాడు. ఈసారి ఉన్న చెట్లన్నింటిలోకి పెద్ద చెట్టు నుంచి ఆకు కోసుకో అన్నాడు గంగాధరుడు.
మళ్ళీ కొన్నాళ్ళు గడిచాయి. గంగాధరుడు గణేశుణ్ణి పిలిచి, నువ్వు కోసుకునే చెట్టున చింతాకు అయిపోలేదు గదా అన్నాడు. నేను రోజుకు గుప్పెడు ఆకు కోస్తే ఆ చెట్టున మర్నాటికి 2 గుప్పెళ్ళ చిగురు పెట్టుకొస్తున్నది అన్నాడు గణేశుడు. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి అంతే తేడా. నువ్వు నీ ఆర్థిక స్థితి చిన్న మొక్కగా ఉండగానే దాన్ని దోచావు. నేను పెద్ద చెట్టు అయ్యేదాకా ఓపిక పట్టి దాన్నుంచి నాకు కావలసిందంతా అనుభవించగలుగుతున్నాను. నీ జీవితం మోడుబారిపోయింది. నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది అన్నాడు గంగాధరుడు. అవును, ఇక నేను నీ మీద ఆధారపడక మళ్ళీ జీవితం ప్రారంభిస్తాను అని గణేశుడు తన స్నేహితుడు చెప్పిన నీతిని అమలు చేయడానికి పూనుకున్నాడు.